ఒక సాయంత్రం ఇంటి మేడ మీద తాతయ్య కూర్చున్నాడు. పక్కనే అతని మనవరాలు సీత. ఆమె ఆగకుండా మాట్లాడుతుంది. ఒక విషయం చెప్పడానికి ఇంకో విషయం. తాతయ్య నిశ్శబ్దంగా వింటూ నవ్వుతూ అన్నాడు, సీతమ్మ, ఒక చిన్న కథ వింటావా? సీత కళ్ళల్లో ఆనందం. చెప్పు తాతయ్య. ఒకప్పుడు రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక వింత నమ్మకం ఉండేది. గట్టిగా మాట్లాడేవారే తెలివైన వారు. అందుకే ఆ గ్రామం మొత్తం శబ్దంతో నిండిపోయేది. చిన్న విషయమైన గొడవ, పెద్ద విషయమైన గొడవ, మౌనంగా ఉండేవారిని ఎవరు పట్టించుకునేవారు కాదు. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను తక్కువగా మాట్లాడేవాడు, ఎక్కువగా వినేవాడు. వాడు ఎవరు ఎంత మాట్లాడినా అతను కేవలం వింటూ ఉండేవాడు. అందుకే గ్రామంలోని వాళ్ళు అతన్ని ఎగతాళి చేసేవారు. ఇతనికి ఏమీ తెలియదు, అందుకే మాట్లాడడు. కానీ రామయ్య ఎప్పుడూ కోపపడలేదు. ఒకరోజు ఆ గ్రామానికి ప్రాణమైన నది ఎండిపోవడం మొదలైంది. పంటలు ఎండిపోయాయి. జనం భయపడ్డారు. రాజు ప్రకటించాడు, ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? వారికి బహుమతి. గ్రామంలోని చాలామంది బయలుదేరారు. రమణ, కిట్టయ్య, ఇంకా మరికొందరు. రామయ్య కూడా వెళ్ళాడు. ఏమీ మాట్లాడకుండా వాళ్ళు కొండల్లో ఒక గుహకు చేరుకున్నారు. అక్కడ చాలా దారులు ఉన్నాయి. నీరు ఎక్కడ ఆగిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. రమణ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. కానీ రాళ్ళు కూలిపోయాయి. కిట్టయ్య గోడలు కొట్టాడు. సమస్య ఇంకా పెరిగింది. రోజులు గడిచాయి. అందరూ అలసిపోయారు. అప్పుడు రామయ్య ముందుకు వచ్చాడు. అతను ఏమీ చేయలేదు, కేవలం కూర్చున్నాడు. అందరూ నవ్వుకున్నారు. ఇతను ఏమి చేస్తాడు? కానీ రామయ్య నిశ్శబ్దంగా విన్నాడు. నీటి చుక్కలు పడే శబ్దం, గాలి వచ్చే దారి, అవి అతనికి మార్గం చూపించాయి. రామయ్య ఒక పెద్ద రాయి దగ్గరకు వెళ్ళాడు. కొద్దిసేపు విన్నాడు. తర్వాత చిన్నగా ఒక దెబ్బ కొట్టాడు. అంతే, ఆ అడ్డంకి విరిగిపోయింది. నీరు మళ్ళీ ప్రవహించడం మొదలైంది. గ్రామంలోని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజు రామయ్యను పిలిచాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడలేదు, కానీ సరిగ్గా అర్థం చేసుకున్నావు. అతన్ని సలహాదారుడిగా నియమించాడు. ఆ రోజు నుంచి గ్రామం మారిపోయింది. అవసరం లేని మాటలు తగ్గిపోయాయి. వినడం పెరిగింది. తాతయ్య సీత వైపు చూసి అన్నాడు, సీతమ్మ, మాట్లాడటం తప్పు కాదు, కానీ అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. మౌనం బలహీనత కాదు, అది మన శక్తి. నువ్వు తక్కువగా మాట్లాడితే ఎక్కువగా వినగలవు. అప్పుడప్పుడు నువ్వు ఎక్కువగా అర్థం చేసుకుంటావు. సీత నెమ్మదిగా నవ్వింది. తాతయ్య, ఇక నుంచి నేను జాగ్రత్తగా మాట్లాడతాను. తాతయ్య ఆనందంగా చూశాడు. మౌనం బలహీనత కాదు, అది మనలో ఉన్న గొప్ప శక్తి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.